సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో కాంగ్రెస్లోకి భారీగా చేరికలు జరిగాయి. 300 మంది అనుచరులతో పెద్ద శంకరంపేట మండల బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అసుర మురళీ పంతులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే సంజీవరెడ్డి పార్టీ కండువా కప్పి వారిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మురళీ పంతులకు కాంగ్రెస్తో మంచి అనుబంధం ఉందని చెప్పారు. ఆయన చేరికతో పార్టీ బలోపేతం అవుతుంది అన్నారు. ఆ తర్వాత మురళీ పంతులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తారని చెప్పారు. సంక్రంపేట్ టీఆర్ఎస్ పార్టీకి నిన్న రాజీనామా చేసి మండల పార్టీ ప్రెసిడెంట్ ఈరోజు సంజీవరెడ్డి సాబ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడానికి నారాయణఖేడ్ విచ్చేస్తాము. సంక్రంపేటలో కొంతమంది నా ఎదుగుదలను ఊరుకోలేక చాలామంది నాకు చాలా అభియోగాలు మోపారు. గవర్నమెంట్ భూమి ఆక్రమించారు, కుంటలు ఆక్రమించారు, సర్వే నెంబర్ 1 ఆక్రమించడం అని. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత జిల్లా ఈడీ గారితో సర్వే చేయడం జరిగింది. సర్వే చేస్తే నా పట్టా భూములనే గవర్నమెంట్ మోడల్ స్కూల్ 8 గుంటలు ఉంది, మన కస్తూర్బా స్కూల్ ఎకరా భూమి ఉంది. మా పట్టా భూముల మా తాతల వంశపరంపరంగా వచ్చిన భూములనే గవర్నమెంట్ కబ్జాలు ఉంది. గవర్నమెంట్ భూమిలో మేము ఎక్కడా కబ్జా లేవు. సరే అవన్నీ తెలిసో తెలియకో వాళ్ళు బిల్డింగ్ కట్టేసి అది కూడా మేము గవర్నమెంట్కి వదిలేస్తాం. దాని రికవరీ కూడా మేము పోవట్లేదు. ఇప్పటికి కూడా నా దగ్గర ఒక గుంట భూమి నేను కబ్జా పెట్టినట్టు ప్రూఫ్ చేసి ఎవరికైనా మీడియా ద్వారా ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీలు కానీ టీఆర్ఎస్ పార్టీలు కానీ బీజేపీలు కానీ ప్రూఫ్ చేస్తే గుంటకు 10 గుంటలు నా పట్ట పార్టీలో కలవాలి అని చెప్పేసి చాలా రోజు అడగడం జరిగింది. అడిగినా కూడా నేను దాన్ని ఆపుకుంటూ రావడం జరిగింది. కొన్ని పిల్లల్ని ఆడికేస్తాను. అయితే చాలా రోజుల నుంచి కూడా అలిగేషన్లు మోపడం జరిగింది. ఆయన సార్ మనకి ఇట్లా నెగిటివ్ ఉన్నది ఆయన మీద, వద్దు పార్టీలకు మనకు వద్దు సార్ అనుకుంటుందని చెప్పారు. తర్వాత మనందరి కార్యకర్తలతో అందరితో కూడా 2-3 సార్లు మీటింగ్ పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత మన పెద్ద మనుషులు మన కాంగ్రెస్ లీడర్లు కానీ వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఈవెన్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో అందరితో కూడా సంప్రదించిన తర్వాత నేను చెప్తే ఆయన వస్తే మనకు లాభం అవుతుందా నష్టం అవుతుందా మన పార్టీలకు. ఎందుకంటే మనం ఇప్పుడు అందరూ ఏమైందంటే శంకరంపేట టౌన్లో కాంగ్రెస్ పార్టీ వీక్ ఉన్నదని చెప్పేసి చాలా మంది చెప్పడం జరిగింది. మరి మనం సర్పంచ్ ఎంపీటీసీలు అవన్నీ గెలుచుకోవాలి, మనం మండల అధ్యక్షుడు గెలుచుకోవాలని అంటే వాళ్ళకి ఖచ్చితంగా మనం లోకల్ సర్పంచ్ ఎంపీటీసీలు కూడా గెలుచుకోవాల్సిన అవసరం ఉంది. అందరికీ సంప్రదించిన తర్వాత మురళీ పంతులు గారు మన పార్టీలకు వస్తే మనకు కాంగ్రెస్ పార్టీకి లాభం అవుతుందా లేదా అని అంటే ప్రతి ఒక్కరు కూడా లేదు సార్ ఖచ్చితంగా లాభం అవుతుంది, మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటే మనకు పార్టీ బలోపేతం అవుతుంది, మనకు ఈజీ ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి అని చెప్పడం జరిగింది. మురళీ పంతులు గారు మన పార్టీలో కలవాలి అని చెప్పేసి చాలా రోజు. నిర్మల్ జిల్లా బాయిన్సా మండలం మీర్జాపూర్లో జరిగిన దుర్గామాత నిమజ్జన